మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం చావా. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించగా రష్మిక, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రల్లో కనపడ్డారు. హిందీలో ఫిబ్రవరి 14న, తెలుగులో మార్చి 7న రిలీజ్ అయి రెండు చోట్ల మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా సుమారు 789 కోట్ల రూపాయల్ని సాధించింది. ఇక నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన మూవీ కోర్ట్. ప్రియదర్శి, హర్షి రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో కనిపించగా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద 66 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి తన సత్తా చాటింది. చావా హిందీతో పాటు తెలుగులో ఈ నెల 14న ఓటీటీ వేదికగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. కోర్టు మూవీ కూడా ఇదే రోజున నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు రికార్డు వ్యూస్ని అందుకొని ఓటీటీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి. చావా 5.9 మిలియన్ గంటల్లో 2.2 మిలియన్ వ్యూస్ని రాబట్టగా, కోర్ట్ 5.4 మిలియన్ గంటల్లో 2.2 మిలియన్ వ్యూస్ని దక్కించుకుంది. దీంతో చావా టాప్ 4లో కొనసాగుతుండగా కోర్ట్ టాప్ 5లో కొనసాగుతుంది. దీంతో ఈ రెండు చిత్రాలు కథ నేపథ్యం వేరైనా ఓటీటీలో పోటాపోటీగా దూసుకు వెళ్లడం సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. చావా హిందీ వర్షన్ కూడా ఏప్రిల్ 11నే ఓటీటీలో అడుగుపెట్టగా రికార్డు వ్యూస్తో ముందుకు దూసుకుపోతోంది. నెట్ఫ్లిక్స్ నుంచి త్వరలోనే ఈ రికార్డుపై అధికార ప్రకటన రానుంది.